వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కేసుల దర్యాప్తుపై హైకోర్టు అడ్వకేట్ రాజు రెడ్డి గారితో చిన్న చిట్చాట్ చేద్దాం. ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న సెన్సేషనల్ కేసులు ఏ దశలో ఉన్నాయి, ఒక్కొక్క కేసు ఏ స్థాయిలో వస్తుంది, వాటితో పాటు రెండు రాష్ట్రాలు ఎన్నికల వేడి వచ్చింది కాబట్టి ఆ ఎన్నికల పరిణామాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి, అదేవిధంగా ఇటీవల జరుగుతున్న సర్వేలు వెనక ఉన్న నిజాలు ఏ విధంగా ఉన్న విషయం రాజురెడ్డి గారు అడుగుదాం. రాజురెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. కడప కోర్టు చాలా క్లియర్గా ఇచ్చింది. ఇప్పుడు కొంతకాలం వరకు వివేకానంద హత్య కేసు గురించి దస్తగిరి కానీ, షర్మిల కానీ, ఇంకెవరు, సునీత కానీ ఎవరు మాట్లాడొద్దు అంటూ మనది అది ఏ విధంగా భావించాలి? అంటే అది అనేది ఎవరు మాట్లాడకూడదు, ఏం మాట్లాడకూడదు అని ఎప్పుడు కోర్టులు ఇవ్వండి. ఎందుకంటే వాక్ స్వాతంత్రము, భావ స్వాతంత్రం ప్రాథమిక హక్కు. నేను చెప్పేది అది. ఇంతమంది గుర్తుందో లేదో, కవిత గారు కూడా సివిల్ కోర్టులో మద్యం స్కామ్ పైన ఆవిడ పైన అలిగేషన్లు పెట్టొద్దు అని చెప్పి తెచ్చుకున్నారు. సివిల్ కోర్టు ఎప్పుడు ఇస్తుంది అంటే ఇంజంక్షన్ ఆర్డర్ ఇస్తుంది అనమాట. డిఫేమ్ చేయటం, తప్పు మాటలు మాట్లాడినప్పుడు ఇస్తుంది. ఇదే నేను చెప్తున్నా, మన దేశంలో ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్, ట్రయల్ జరిగి శిక్ష పడేంత వరకు కోర్టు, చట్టము, రాజ్యాంగము, ధర్మం అన్ని అతన్ని నిర్దోషిగానే భావిస్తాయి. మనం ట్రయల్ బై మీడియా వేసేస్తున్నాం. అంటే మళ్ళీ నన్ను అంటారు కవిత అని అంటున్నావు కదా, కవిత నేను ఎప్పుడు దోషి అని లేదు. ట్రయల్లో తేలాలి. వన్. రెండోది, ఈడీ చట్టం వచ్చే వరకు ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్. అది కొంచెం క్లారిఫికేషన్, లేకపోతే నాకు పొద్దున కమెంట్లు వచ్చేస్తాయి అనమాట. కవిత గురించి మాట్లాడదాం. ఈడీ చట్టంలో ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్, ఈ చట్టాల్లో ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. అవినాష్ రెడ్డి హత్య చేశాడని ఎక్కడా ప్రూవ్ కాలేదు అఫీషియల్ గా, లీగల్ గా. వీరు మాత్రం అవినాష్ రెడ్డి హంతకుడు అంటున్నారు కాబట్టి, అది తప్పుడు వ్యాఖ్యలు కాబట్టి, అది తప్పు మాట్లాడుతున్నారు కాబట్టి కోర్టు ఇంజంక్షన్ ఇచ్చింది ఆ మాట అనకుండా. అంతే కదండి. అవినాష్ రెడ్డి ఎక్కడ హంతకుడు, ఎలాగంతకుడు? నేను నమ్ముతాను హంతకుడు, మీరు నమ్ముతారు హంతకుడు. నేను నమ్మకపోయినా నా భార్య రోజు లేదు అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని ముఖం చూస్తేనే హంతకుడిలాగా ఉంది అంటుంది. కానీ అది లీగల్ గా రైట్ చెల్లదు కాబట్టి అది అనకుండా ఇచ్చారు అంతే. దానిపైన వీరే గుర్తు హైకోర్టుకు పోయారు. జిల్లా కోర్టుకు పోవాల్సింది హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో కూడా మళ్ళీ ఇదే జరిగింది. హైకోర్టు ఏదో చివాట్లు పెట్టింది అని నేను మీడియాలో, సోషల్ మీడియాలో చూసాను, నేను చూడలేదు. మళ్ళీ సబ్జెక్టు కరెక్షన్. ఇదేం పనులేని వేస్తున్నారు, కరెక్టే కదా, అంతా కూడా ఎట్లా అంటున్నారు, ఏదంటే జిల్లా కోర్టులో చూసుకోపోండి అని చెప్పి అప్పీల్ చేసుకో. అంటే ఆ కేసులో అవినాష్ హంతకుడు అనర్థం మాత్రం, కానీ కేసు గురించి ఎక్కడ డిస్కస్ చేయడం రాలేదు కదా. కేసు గురించి మన ఇద్దరం మాట్లాడుకుంటున్నామండి. మీరు పెట్టండి, ఒక గంట సేపు చర్చ పెట్టచ్చు. కేసు గురించి అట్లాంటి ఉన్నామండి, వాక్ స్వాతంత్రము. కానీ ఒక వ్యక్తికి క్యారెక్టర్ కూడా అతని స్వతంత్రం, రైట్, హక్కు కదా. దాన్ని అతను అంతా కూడా ఎక్కలేదా. ఇప్పుడు నేను అనేది అదే, నాన్ ఇష్యూని ఇష్యూ చేయడం అంటే హైలైట్ ఇదే. వారు హూ కిల్డ్ బాబాయ్ అని వారు చిందులేస్తారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రజ్యోతిలో హీ కిల్డ్ బాబాయ్, ఆయన హూ కిల్డ్ బాబాయ్ అయితే వీరు హీ కిల్డ్ బాబాయ్. అంతకుముందు పేపర్లో కూడా జగన్ నారాసుర రక్త చరిత్రను కూడా రాశారు కదా వాళ్ళు. అని అది తప్పు, ఇది తప్పు. నేను అనేది నారాసుర రక్త చరిత్ర దీని గురించి రాయలేదండి. అది వివేక్ హత్య కేసు. అవునండి, దాన్ని తీసుకొని అంతకుముందు మల్లెల బాబ్జీ, పింగళి దసరా, మన తెలుగు అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ తెలియదు కానీ మన జనరేషన్ కి బాగా తిరిగిన కేసులు అవి. మల్లెల బాబ్జీ, వంగవీటి రంగా. బట్ దాంట్లో ఫస్ట్ ఫన్ అనేది మీడియా ఏంటంటే తన వేయటం, అది తప్పు, ఇది తప్పు. ఆ నారాసుర చరిత్ర నేను చూడలేదు ఏంటిది అనేది. కానీ ఇప్పుడు వీరంతా కలిసి అవినాష్ రెడ్డి హంతకుడు అండం అనేది తప్పు అని కోర్టు, ఎందుకంటే ప్రూవ్ అయిన తర్వాత హంతకుడు. మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కూడా సిబిఐ కేసులు ఉన్నాయి. వార్ అఫిడవిట్ అంటే మన ప్రజలకు ఒకటండి, మన చట్టం ఏంటంటే, ఎలక్షన్ చట్టాలు ఏంటంటే క్యాండిడేట్ అఫిడవిట్ వేసి తన పైన ఉన్న నేరాలని రాయాలని అంటారు. ఎందుకంటే ప్రజలకు తెలవాలి. మనం ఎవరం అఫిడవిట్ చూడం, మనకు అనవసరం. ఉన్న ఇతను రోజు పెట్టి అతని నేరగాడు, దోషి, దొంగ, 13 కేసులు ఉన్నాయి, శుక్రవారం కోర్టుకు వెళ్తాడని ఊదర కొడుతుంటారు. మరి వీరిపైన కూడా కేసులు ఉన్నాయి కదా. అంటే వీరు అనేది ఏంటంటే నా పైన తప్పుడు కేసులు, పెట్టిందని తప్పుడు కేసులు అంటాడు. జగన్ గారు కూడా చెప్పింది నా పైన తప్పుడు కేసులని. ఇవి తప్పుడా కాదనే ట్రయల్ అయ్యి జడ్జిమెంట్ రావాలి. అప్పుడు మరి అప్పటి వరకు ఈయన అన్నప్పుడు అదే జగన్ గారికి కూడా వర్తిస్తుంది కదా.
అవును. తర్వాత ఆయన బెయిల్ క్యాన్సిలేషన్ కి జగన్ కోర్టుకి అటెండ్ కావట్లేదు కాబట్టి ఈ బెయిల్ ఖచ్చితంగా రద్దు అవుతుంది. ఈ భారతదేశంలో కోర్టుకి అటెండ్ కాకుండా బయట తిరుగుతున్న ఒక జగన్ ఒకడే అని వాదన కొడుతుంటాడు. జగన్ తిరుగుతుంది, కోర్టుకి ఎగ్గొట్టి తిరగట్లేదండి. కోర్టు వారి పర్మిషన్ తోటే తిరుగుతున్నాడు. అవును. తిరుగుతున్నాడు. నెంబర్ 1. ఉమ్. నెంబర్ 2, ఎనీ లాయర్ మీకు చెప్పండి, అతని యొక్క ప్రెజెన్స్ నెససరీ అన్నప్పుడు మాత్రమే ఉంటది. మిగతా అప్పుడు డిస్పెన్స్ చేస్తుంది. అది ఎప్పుడంటే ఎగ్జామినేషన్ ఉంది, అతన్ని విచారించాలన్నప్పుడు మిగతా టైంలో మనందరం డిస్పెన్స్ పిటిషన్ చేస్తుంటాం. ఆ పిటిషన్ అంతేగాని తప్పు చేసి తిరగట్లేదు. సో ఓకే. జగన్ దొంగ అయితే చంద్రబాబు దొంగే, రఘురామకృష్ణ రఘురామకృష్ణరాజు దొంగే, దొంగే. అందరే. రైట్. అర్థమైంది కదండి. అర్థమైంది. తన మీద కేసు ప్రూవ్ కాలేదు, నా పైన తప్పుడు కేసు అని ఈయనకి ఎట్లయితే హక్కు ఉందో అదే హక్కు ఉమ్. జగన్మోహన్ రెడ్డికి, అదే హక్కు అవినాష్ రెడ్డి, అదే హక్కు మనకు కూడా ఉంటది.